హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్న మూవీ రివ్యూ ఐ నోబడి. ఈ మూవీ ఒక బ్యాంక్ రాబరీ గురించి, ఆ బ్యాంక్ లో దోచుకున్న 17 కోట్ల మనీ గురించి, డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళ్తాడు, అలాగే ఆ డబ్బు మనిషి ఆలోచనలను ఎంతవరకు మార్చగలవు, ఈజీ మనీ వస్తుందనే ఆశతో ఒక సాధారణ మనిషి జీవితంలోకి ప్రమాదం ఎలా ప్రవేశిస్తుంది, ఇలాంటి ప్రశ్నలకు క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యం జోడిస్తూ ఈ ఐ నోబడి అనే మూవీని తీశారు. ఇక సినిమా కథలోనికి వెళ్తే, సెక్రటేరియట్ లో ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగం పనిచేస్తుంటాడు మన మూవీ హీరో. భార్య మీరా, ఇద్దరు కూతురులతో కలిసి పెద్దగా ఆశలు హంగులు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగిస్తుంటాడు. అతని జీవితం చాలా సాధారణం. కానీ ఒకరోజు అనుకోకుండా బ్యాంక్ దోపిడీ కేసులో చిక్కుకుంటాడు. ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న మన మూవీ హీరో రాజీవ్ ను దొంగలు కొట్టి బందీగా తీసుకుపోతారు. కొద్దిసేపటి తర్వాత అతను వదిలేయాలని అనుకుంటారు. కానీ అనుకోని యాక్సిడెంట్ లో దొంగలు అందరూ అక్కడికక్కడే చనిపోతారు. రాజీవ్ మాత్రమే ప్రాణంతో బయటపడతాడు. ఈ బ్యాంక్ రాబరీపై పోలీస్ దర్యాప్తు మొదలవుతుంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. బ్యాంక్ నుంచి దోచుకున్న 17 కోట్లు కనిపించవు. దొంగలు చనిపోయారు. మన మూవీ హీరో మాత్రం బ్రతికున్నాడు. డబ్బు లేదు. దీంతో పోలీసులు సహజంగానే మన మూవీ హీరోపై అనుమానం పెంచుకుంటారు. అతనికి డబ్బు ఎక్కడుందో తెలుసా? దోపిడీలో అతని పాత్ర ఏమైనా ఉందా? దొంగలను చంపి డబ్బును తానే దోచుకున్నాడా? నిన్నటి వరకు ఓ సాధారణ వ్యక్తి ఇప్పుడు ఒక్కసారిగా పోలీసుల దృష్టిలో అనుమానితుడిగా మారిపోతాడు. అంతటితో ఈ కథ ఆగదు. మన మూవీ హీరో దగ్గరే డబ్బు ఉందని నమ్మే మరికొందరు కూడా అతని వెంట పడతారు. చివరికి ఒక నగరం మొత్తం మన మూవీ హీరోని వెతికే పరిస్థితికి వచ్చేస్తుంది. అతను మాత్రమే కాదు, అతని కుటుంబాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇక్కడే ఈ మూవీ చాలా ఇంట్రెస్ట్ గా మారుతుంది. మన మూవీ హీరో చాలా సాధారణ వ్యక్తి. ఒక సాధారణ భర్త, తన పిల్లలకు ఓ సాధారణ తండ్రి, ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా నేరస్తుడిగా ముద్ర పెడితే తనను తాను ఎలా కాపాడుకుంటాడు? తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు? అసలు నిజం బయటపచ్చే లోపు ఎంత మంది అతన్ని నమ్ముతారు? అప్పటి అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవే ఈ సినిమాకు ప్రధానమైన బలాలు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఉన్న ఈ కాలంలో ఒక రూమర్ ఎలా వైరల్ అవుతుంది, ఒక అబద్ధం ఎలా నిజంలా చలామణి అవుతుంది, ప్రజలు పూర్తి నిజం తెలుసుకోకుండానే ఒక వ్యక్తిపై తీర్పు ఎలా ఇచ్చేస్తారు అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సినిమా స్టార్టింగ్ నుండే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో 100 నుండి నంబర్లు వెనక్కి లెక్క పెడుతూ బెన్తో బ్యాంకులోనికి అడుగు పెట్టే సీన్ తో ఈ మూవీ మొదలవుతుంది. మొదట ఈ సీన్ ఎందుకు పెట్టారో అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత కథలోకి వెళ్లే కొద్దీ ఈ సీన్ కున్న ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ లో రాబరీ, హీరోను బందీగా తీసుకెళ్లడం, యాక్సిడెంట్, దొంగల మరణం, 17 కోట్ల రూపాయలు మాయం అవ్వడం, ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోతాయి. ఇక్కడ నుండి అసలు ఏం జరిగింది, హీరోకి ఏం తెలుసు, డబ్బు ఎక్కడుంది, ఇతను నిజంగానే నిర్దోషేనా అనే ప్రశ్నలు వరుసగా ఆడియన్స్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో టెన్షన్ ని చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈ మూవీలో లిఫ్ట్ ఫైట్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా మంచి హైప్ ఇస్తుంది. అయితే సెకండ్ హాఫ్ కూడా అదే స్థాయిలో ఉంటే ఈ మూవీ మరో లెవెల్లో ఉండేదేమో అనిపిస్తుంది. ఇక్కడే సినిమా కొంత తడబడుతుంది. ఫస్ట్ హాఫ్ లో పెంచిన హై టెన్షన్ సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయారు. కొన్ని సీన్స్ కథను ముందుకు తీసుకువెళ్ళనీయకుండా అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్ లా అనిపిస్తూ సీన్స్ వస్తాయి. ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్, థ్రిల్లర్, సోషల్ కామెంటరీ, ఇలా 3-4 అంశాలు కలిపే ప్రయత్నం కొన్నిసార్లు కథలోని ప్రధాన అంశాల టెన్షన్ కొంచెం తగ్గిస్తుంది. ఈ మూవీకి పెద్ద మైనస్ ఏది అంటే మూవీ డ్యూరేషన్. మరీ 2 గంటల 48 నిమిషాలు పెట్టేశాడు. 2 గంటల 48 నిమిషాలు రన్ టైం ఉండడం వల్ల సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఎక్కువ అవుతుంది. అదే ఓ 15-20 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరి కొంచెం టైట్ గా ఎఫెక్టివ్ గా ఉండేదేమో. అయితే సినిమా క్లైమాక్స్ లో ఊహించిన మలుపు ఒకటి ఉంటుంది, కానీ ఆ ట్విస్ట్ అక్కడికి చేరుకునే విధానం సాటిస్ఫాక్షన్ అనిపించదు. అప్పటి వరకు కథను ఒక స్థాయిలో నిర్మించి చివరిలో సమస్యను కొంత సులభంగా పరిశీలించేశాడు అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అందుకే క్లైమాక్స్ లో షాకింగ్ గా ఉన్నా పూర్తిగా సాటిస్ఫై అవ్వలేం. అయితే ఈ మూవీకి పృథ్వీరాజ్ యాక్టింగ్ చాలా బలాన్ని చేకూర్చింది. అలాగే అతని భార్య పాత్రలో పార్వతి యాక్టింగ్ అని, తన ఇద్దరు కూతుర్ల పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీ టెక్నికల్ కూడా చాలా బాగుంది. చివరగా ఐ నోబడి ఒక సాధారణ ఉద్యోగి బందీగా మారిపోయి ఒక సాధారణ వ్యక్తి దృష్టికోణంలో కథను చెప్పడం చాలా డిఫరెంట్ గా ఉంది. డబ్బు కోసం మనిషి ఎంత దూరం వెళ్తాడు, ఒక రోమర్ ఎంత వేగంగా నిజంగా మారుతుంది, సోషల్ మీడియా ఒక మనిషిని హీరోగా లేదా విలన్ గా ఎలా మార్చగలదు, నిజం కంటే ప్రజలు నమ్మే కథ ఎందుకు బలంగా మారుతుంది, ఈ ప్రశ్నలకు సమాధానంగా క్రైమ్ థ్రిల్లర్ రూపంలో ఈ మూవీ చాలా డిఫరెంట్ గా సమాధానం ఇస్తుంది. అయితే మంచి ఫస్ట్ హాఫ్ తో సరిపోయే స్థాయిలో సెకండ్ హాఫ్ లేకపోవడం, ఎక్కువ రన్ టైం ఉండడం, కొన్ని ల్యాగ్ సీన్లు, చాలా సులభంగా మూసిపోయినట్లు అనిపించే క్లైమాక్స్ సినిమాకు మైనస్. అయితే హీరో హీరోయిన్ల నటన, వారి సహజమైన పెర్ఫార్మెన్సెస్, మంచి స్క్రీన్ ప్లే, బలమైన ఫస్ట్ హాఫ్, టెక్నికల్ బ్రిలియన్స్, సోషల్ కామెంటరీ కారణంగా ఐ నోబడి అనే ఈ మూవీ ఒకసారి తప్పకుండా చూడగలిగే మంచి క్రైమ్ థ్రిల్లర్.